ఒక పాల్వాయి హరీష్ బాబు అనే సిర్పూరు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన డాక్టర్ ఎట్లా ఏంటో నాకైతే ఇప్పటికి కూడా సమజైతే లేదు. ఆయన డిగ్రీని డెఫినెట్గా వెరిఫై చేయాలి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుది. ఆయన అంటాడు ఏసీబీ అధికారులు 200 కోట్ల రూపాయలు ఒకటే ఇంట్లో దొరికినాయి అంటాడు. అయ్యా హరీష్ బాబు గారు, మీరు ఒకసారి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మీరు హెల్యూసినేషన్స్ గురవుతున్నారు, మీ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వీళ్ళ మొత్తం 3 కేసుల్లో, ఏసీబీ కేసుల్లో ఈ ముగ్గురు సీఈల సోకాల్డ్ ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన సోకాల్డ్ అక్రమ ఆస్తుల చిట్టా మొత్తం కలిపితే 25 కోట్ల రూపాయలు. 35 సంవత్సరాల సర్వీస్ ఉంది వాళ్ళకు. మీరు మీ సిర్పూరు కాగజ్ నగర్లో ఆ పేద ప్రజలందరినీ దోచి వాళ్ళ ప్రాణాలతో ఆడుకొని ప్రజా లైఫ్ కేర్ అనే హాస్పిటల్ పెట్టి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ మొత్తం నాశనం చేసి అందరు పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి రావడానికే మీరు వేస్తున్న సోకాల్డ్ కుట్ర, మీ నరేంద్ర మోడీని కూడా మోసం చేసి ఆయుష్ కేంద్రాలను కూడా బంద్ పెట్టి అందరు కూడా మీ ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్కి వచ్చే కుట్ర ముందు ఇది చాలా చిన్నదనిపిస్తున్నది నాకు. మీరు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హరీష్ బాబు గారు మీరేం మాట్లాడతారు? ఒక సిఈ దగ్గర 200 కోట్లు దొరికిందా? ఏ లోకంలో ఉన్నావు నాన్న నువ్వు? సో వీళ్ళకి మొత్తం కలిపి ఏసీబీ వాళ్ళు రాసిందే 25 కోట్ల. 25 కోట్లు వాళ్ళు చూపించింది ఒక్కొక్క తేడా ఎంతుంది. ఈ నూనె శ్రీధర్కి వచ్చేసి 2.5 కోట్లు, అదేవిధంగా బూక్యాడ్ రామ్కు 3.5 కోట్లు. అంటే బీజేపీ నాయకులతో కూడా పీసీ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యి ఈరోజు కాళేశ్వరం ఒక కుంభకోణంగా చూపించి దీని మీద రాత్రి అందరూ ప్రజలు నిద్రపోతున్నప్పుడు సిబిఐకి ఆర్డర్ చేసి